నమస్తే. పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. జూన్ 23, 2021 హిందూ న్యూస్ పేపర్లో ఏఏ ఆర్టికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, గుప్కార్ అలయన్స్ లీడర్స్ డిసైడ్ టు అటెండ్ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఎందుకంటే 3 కారణాల వల్ల. ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి అక్కడ డీలిమిటేషన్ ప్రాసెస్ చేయాలి. అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, డీలిమిటేషన్ ప్రాసెస్కి యూనియన్ ఎలక్షన్స్కి సంబంధం ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్ ఎప్పుడు రిస్టోర్ అవుతుంది, ఈ 3 పాయింట్స్లో ఈ ఆర్టికల్ చదవాలన్నమాట. మీరు ఇప్పుడు చదవాల్సింది డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, ఎందుకు కండక్ట్ చేస్తారు. ఇది మెయిన్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. దాని తర్వాత వెంటనే కన్జర్వేషన్ అంటే ఎన్వైర్మెంటల్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఏంటంటే 8 రేర్ పిగ్మీ హాగ్స్ రిలీజ్డ్ ఇన్ మానస్ నేషనల్ పార్క్. ఈ పిగ్మీ హాగ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్స్, ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కలిసి చేస్తున్నాయి అనేది ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. దాని తర్వాత వెంటనే ఎడిటోరియల్కి వచ్చినప్పుడు మొదటి ఎడిటోరియల్ ఏంటంటే ఏ వెల్కమ్ స్పైక్, అంటే వ్యాక్సినేషన్ ప్రాసెస్ గురించి, వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడి ఈ ఎడిటోరియల్ కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం స్టాటిస్టిక్స్ ఉన్నాయి దీంట్లో, మన దేశానికి వేరే దేశానికి వ్యత్యాసాలు ఏంటి అనేది. ఆ స్టాటిస్టిక్స్ రేపు పొద్దున్న మెయిన్స్ రాసేటప్పుడు కొంచెం సహాయపడతాయి. పాలసీ క్రీప్ అంటే ఈ కామర్స్ గైడ్లైన్స్ ఏదైతే గవర్నమెంట్ అమెండ్ చేయాలనుకుంటుందో ఆ గైడ్లైన్స్ ఏంటి, ఆ అమెండ్మెంట్స్ ఏంటి, ఈ గైడ్లైన్స్ ఎప్పుడు తెచ్చారు, దేనికోసం తెస్తున్నారు, మళ్ళీ మెయిన్స్ ఆన్సర్ కోసం, ప్రిలిమ్స్ కోసం, రెండింటి కోసం ఉపయోగపడే ఎడిటోరియల్. ఆపెడ్లో ఈరోజు మీరు చదవాల్సింది ఏంటి లేదు. తర్వాత న్యూస్ ఆర్టికల్స్ పేజ్ నెంబర్ 8లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆర్టికల్ ఏం చదవాలంటే ఆఫ్ఘాన్ వైలెన్స్ హ్యాస్ రిజన్ జైశంకర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అనేది ఆఫ్ఘనిస్తాన్లో దీంట్లో కొంచెం క్లారిటీ వస్తుంది. దీని తర్వాత అవ్వగానే 4 థియేటర్ కమాండ్స్ లైక్లీ దిస్ ఇయర్. మీరు ముఖ్యంగా ఈ ఆర్టికల్ చదివేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే థియేటర్ కమాండ్స్ అంటే ఏంటి, ఎందుకు థియేటర్ కమాండ్స్ తెస్తున్నాం, థియేటర్ కమాండ్స్ తేవడానికి గల ఇబ్బందులు ఏంటి, అంటే సిడిఎస్ అంటే సిడిఎస్ పొజిషన్ క్రియేట్ చేసినా కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది థియేటర్ కమాండ్స్ తేవడానికి. తర్వాత మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మధ్యలో ఉన్న ఈ థియేటర్ కమాండ్స్ గల కారణాలు, అంటే ఎందువల్ల డిలే అవుతుందన్న కారణాలు మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ థియేటర్ కమాండ్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, వాటి పేర్లు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మీరు ఈ ఆర్టికల్ బట్టి ముందుగా కొంచెం చదివి తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్స్ ఫస్ట్ జిఎం రబ్బర్ సాప్లింగ్ ప్లాంటెడ్ ఇన్ అస్సాం. జిఎం రబ్బర్ ప్లాంట్ అంటే ఏంటి, దాంట్లో ఏం ఎడిట్ చేస్తున్నారు, పర్టికులర్గా దీంట్లో ఎంఎన్ఎస్ఓడి అనే జీన్ ఎడిట్ చేశారనమాట. ఆ జీన్ పేరేంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు తయారు చేశారు, ఎక్కడ ప్లాన్ చేశారు. సో దీంట్లో చేస్తున్న జీన్ పేరు ఏమంటే ఎంఎన్ఎస్ఓడి, జీన్ని ఎడిట్ చేశారనమాట. దీన్ని ఎక్కడ చేశారంటే కేరళలో ఒక రబ్బర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేశారు, అది గవర్నమెంట్ ఎంటిటీ. ఎక్కడ ప్లాన్ చేశారంటే అస్సాంలో ప్లాన్ చేశారు. ఎందుకు ప్లాన్ చేశారు అనేది కూడా ఈ ఆర్టికల్ బట్టి చదవాలన్నమాట. దీంట్లోనే రెండో ఆర్టికల్ ఏంటంటే ఫోకస్ ఆన్ పీపుల్ సెంట్రిక్ అజెండా ఇన్ పోస్ట్ కోవిడ్ డెవలప్మెంట్ ట్రాన్సిషన్. ఈ ఆర్టికల్ చదవాల్సిన ఉద్దేశం ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఒకసారి పాండమిక్ అయిన తర్వాత రికవరీ అనేది ఎలా ఉండాలి, దే పాయింట్స్ బేసిస్ మీద రికవరీ జరగాలనే దానికి ఉపయోగపడుతుంది ఇది. న్యూస్లోనే హౌస్ ప్యానల్ ఫర్ స్టడీ ఆన్ మాల్ న్యూట్రిషన్. అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏ సంబంధిత విభాగాలకి ప్రశ్నలు అడిగాయి, తర్వాత ఏ పార్లమెంటరీ కమిటీ ఈ ప్రశ్న అడిగింది, తర్వాత దీంట్లో పోషన్ ట్రాకర్ అనే ఒక యాప్ గురించి మాట్లాడున్నారు, దాని గురించి కూడా ప్రిలిమ్స్ పర్వ్యూగా మీరు కొంచెం చదవాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్లోనే ఓవర్ 50 lakhs జాబ్స్ గివెన్ ఇన్ ఏ సింగిల్ డే. నిన్న 80 లక్షల వ్యాక్సిన్స్ ఇచ్చాం కాబట్టి, డోసెస్ ఇచ్చాం కాబట్టి ఈరోజు ఎందుకు అంత తగ్గింది, దానికి గల కారణాలు మీరు కొంచెం చదవాల్సి ఉంటుంది ఈ ఆర్టికల్లో. రెండోది, డెల్టా ప్లస్ ఈజ్ ఏ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గవర్నమెంట్. అసలు డెల్టా వేరియంట్ ఏంటి, డెల్టా ప్లస్ వేరియంట్ ఏంటి, డెల్టా ప్లస్లోనే 2 రకాలు ఉన్న వేరియంట్లు AY1 అని ఒకటి, AY2 అన్న వేరియంట్లు ఏంటి, ఇది థర్డ్ వేవ్కి ఎలా ఇబ్బందికరంగా మారుతాయి, డెల్టా వేరియంట్కి డెల్టా ప్లస్ వేరియంట్కి ఉన్న తేడాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఈ డెల్టా వేరియంట్ కానీ డెల్టా ప్లస్ వేరియంట్లు కానీ కనిపించాయన్నది కొంచెం మీరు చదవాల్సి ఉంటుంది. జాబ్స్ కీ టు బూస్ట్ ఎకానమీ సేస్ వీకే పాల్. సో వ్యాక్సినేషన్లో ఒక ఇంపార్టెంట్ గురించి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇది, దాన్ని కూడా కొంచెం తెలుసుకుంటే రెఫరెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్ టు లైఫ్ షుడ్ టేక్ ప్రయారిటీ
నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి రైట్ టు లైఫ్ షుడ్ టేక్ ప్రయారిటీ ఎన్హెచ్ఆర్సీ. దీంట్లో కూడా ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రైట్ టు లైఫ్ గురించి తన ఒపీనియన్ చెప్తున్నాడు కాబట్టి ఆ ఆర్గనైజేషన్ దాని ఉద్దేశం ఎలా, దాని ఉపయోగాలు ఏంటి, దాని గురించి మీరు ఈ ఆర్టికల్ చదవాల్సి ఉంటుంది. మూవింగ్ ఆన్, నో మిలిటరీ సొల్యూషన్ వరల్డ్ ఆర్టికల్ అంటే పేజ్ నెంబర్ 11కి వచ్చేసరికి నో మిలిటరీ సొల్యూషన్స్ టు ఆఫ్ఘాన్ సిచ్యువేషన్ యుఎస్ టెల్ తాలిబాన్. సో అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయ్యే సమయం దగ్గర పడుతుంది కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ ఇంక నుంచి తాలిబాన్తో ఎట్లా ఎంగేజ్ అవుతుంది అనేది ఈ ఆర్టికల్ బట్టి అర్థమవుతుంది. తర్వాత దానివల్ల ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా దీంట్లో డిస్కస్ చేయడం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి అట్ యుఎన్హెచ్ఆర్సీ గ్రేవ్ కన్సర్న్స్ రేజ్డ్ ఓవర్ షింజియాంగ్ ప్రావిన్స్. అసలు షింజియాంగ్ ప్రావిన్స్ ఎక్కడ ఉంది, దానిలో ఏం ప్రాబ్లం ఉంది, ఈ ఉయిగర్స్ అంటే ఎవరు, చైనా వాళ్ళని ఎట్లా ఇబ్బందులు పెడుతుంది, వాళ్ళని ఎలా జెనోసైడ్ అక్కడ కండక్ట్ చేస్తుంది, ఏ కంట్రీస్ యుఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ ఉన్నారు, ఏ కంట్రీస్ వాయిస్ రైజ్ చేశారు అనే దాని గురించి ఆర్టికల్ మీద చదవాల్సి ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళేసరికి వై ఈజ్ చైనా టార్గెటింగ్ క్రిప్టో కరెన్సీస్ అనేది ఇప్పుడు చాలా కరెన్సీలో ఉన్న టాపిక్ కాబట్టి రేపు పొద్దున చైనాతో భారతదేశాన్ని కంపేర్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాయాల్సి వచ్చినప్పుడు చైనా ఏం చేస్తుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట. చైనాతో కంపేర్ చేయాల్సి అంటే వాళ్ళ పాలసీస్ ఏంటో మనకు తెలియాలి కాబట్టి ఈ ఆర్టికల్లో వాళ్ళ పాలసీస్ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. వాళ్ళ పాలసీస్ మనం తెలుసుకుంటే మన కంట్రీకి వాళ్ళ పాలసీకి అంటే మన కంట్రీ పాలసీస్కి వాళ్ళ కంట్రీ పాలసీస్కి వ్యత్యాసం ఏంటి, తేడాలు ఏంటి రాయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తర్వాత అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఆర్టికల్ చదవాలన్నమాట. బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి టైయింగ్ రిఫార్మ్స్ ఇన్సెంటివ్స్ హెల్ప్డ్ వైడన్ అడాప్షన్. ఈ ఆర్టికల్లో చదవాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ బారోయింగ్ స్టేట్ బారోయింగ్ ఎంత పెరిగింది, ఈ సంవత్సరం ఎంత పెరిగింది అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021కి ఎంత పెరిగింది, ఎందువల్ల పెరిగింది, ఏ స్కీమ్స్లో స్టేట్స్ ఎక్కువ డబ్బులు తీసుకున్నాయి, దాని ఇన్సెంటివ్స్ ఏంటి, రిఫార్మ్స్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాల్సిన ఆర్టికల్ ఇది. న్యూ యూటిలిటీస్ టు ఎయిడ్ చెక్స్ ఫర్ ఐటీ కంప్లైన్స్. ఇది ఎందుకు చదవాలంటే ఏ కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పనిచేస్తున్నాయి, ఏ కంప్లైన్స్ కోసం చెక్స్ చేయడానికి ఐటీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందన్న కంప్లైన్స్ దాని గురించి తెలుసుకోవడానికి ఇది ఒకటి. ఫైనల్ ఆర్టికల్ ఏంటంటే ఈరోజుకి జూన్ 23కి స్టేట్స్ డెప్ట్ కాస్ట్ రైజెస్ యాజ్ ఈల్డ్స్ హిట్ 7%. సో ఈ ఆర్టికల్ చదవడం వల్ల మనకి ఏంటంటే స్టేట్స్ డెట్ కాస్ట్ ఏంటి, ఈల్డ్స్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది వాళ్ళకి పర్సెవరెన్స్ ఐఏఎస్ హిందూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలుగులో.